అడగాలి, దేవుణ్ణి అడగాలి. అందుకనే ఏమని అంటే మీరు బట్టలు కప్పుకున్నా కూడా ఏమైంది, చలి ఆగదు. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే పనివారంట కష్టం చేసిన జీతం సంపాదించి ఎక్కడేస్తాం, చిలిగిపోయిన బీరువలో వేస్తాం. బీరువ కరెక్ట్గా మంచిగా కనపడుతుంది, అక్కడే మాయమైపోతాయి. చిలిగిపోయిన సంచిలో వేస్తాం, ఆ సంచి మంచిగా కనపడుతుంది మన కళ్ళకి, కానీ అక్కడే మాయమైపోతుంది. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే దేవుడు ఏమంటాడంటే మీ ధనం ఉండాలి, మీ పంట పండాలి, మీకు అంత సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే జీవము గల దేవుళ్ళు సత్యంలో నిలిచి ఉండాలి. సత్యంలో నిలిచి ఉండాలి. జీవం గల దేవుణ్ణి మనము ఏం చేయాలి, ప్రార్థించాలంటే ఎక్కడికి వెళ్ళాలి, దేవుని మందిరికి మనం వెళ్ళాలి. దేవుని మందిరికి వెళ్ళి దేవా మా పరిస్థితులు చూడండి. మీరు ఒకసారి గమనించండి, చూడండి. దేవుడు మనల్ని అందరినీ భూమి మీద ఉన్న మానవ జాతిని కూడా దేవుడే పుట్టించాడు. భూమి ఆకాశ నక్షత్రాలని దేవుడే పుట్టించాడు. ఈ అడవి అంటే జంగుల జాపురం, మన హిందీ భాష జంగుల జాపురం అంటారు, లేకపోతే కోయ భాషలో కూడా అంటారు. కానీ ఈ జంగుల జాపురం అంతా పనసభూతలంతా, లోయ మెట్టలు, గుట్టల మాడ మెట్ట అంతా అన్నీ ఎవరు పుట్టించారు, దేవుడే పుట్టించారు. నువ్వెంతకాలం బ్రతకాలో దేవుడే నీకు బ్రతికిస్తాడు. నువ్వెప్పుడు చచ్చిపోవాలి, దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలు గమనించాలి. కానీ మనం ఏం చేస్తామంటే నేనే దేవుణ్ణి నాకు తెలుసు అనుకుంటే అది వాడికంత వెర్రోడు, వాడికంత పిచ్చోడు ఎవరు లేరు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని బిడ్డలు ఏమైపోయారు, పాడైపోయారు. దేవుని బిడ్డలు, మందిరికి వెళ్ళే బిడ్డలు, విశ్వాసులు, ప్రార్థన చేసే, పాటలు పాడే, దేవుని మైపరిచే బిడ్డలు ఏమైపోయారు తెలుసా, లోకంలో పడిపోయి, లోకాసలో పడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ నశించిపోతున్నారంట, చనిపోతున్నారంట. ఆ గొడవలు, ఆ తాగి తిని గొడవలు, జగడాలు, పొట్లాటం చేసుకుంటూ నశించిపోతున్నారు దేవుని బిడ్డలు గమనించండి. హల్లెలూయా. ఈ దేవునికి ఇష్టం ఉండవు, ఇలాంటి దేవునికి ఇష్టం ఉండవు. దేవుని బిడ్డ గమనించండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని బిడ్డ అందుకని ఏమంటున్నాడు తెలుసా, మీరు ఎంత సంపాదించినా, ఎంత పని చేసినా, మీరు బట్టలు వేసుకున్నా, తిండి తిన్నా, బిర్యానీ తిన్నా, మీకు మాత్రం సంతృప్తిగా ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా, దేవుని మాట వినకపోతే సంతృప్తి ఉండదు. దేవుని మాట వినకపోతే నీకు చిన్న విషయమైన జరిగేది కూడా జరగదు. నువ్వు ఇది జరిగిస్తాను అనుకుంటావు, అది జరగదు తెలుసా. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు ఆధార్ కార్డు రాదు, రేషన్ కార్డు రాదు, సర్టిఫికేట్ రాదు అనుకున్నాం అనుకో, అది జరగదు. నువ్వు విడిచిపెట్టి జరిగిస్తారనుకుంటా కానీ జరగదు దేవుని బిడ్డ. హల్లెలూయా. కానీ నీకు ఏది కావాలన్నా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అది వచ్చినా రాకపోయినా దేవుని చిత్తము జరగాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, మీరు ఎంత సంపాదించినా, ఎన్ని సమకూర్చినా, ఎన్ని కూడబెట్టినా చెలిగిపోయిన బీరువులో, చెలిగిపోయిన సంచిలో వేసినట్టే. మీరు దేవుని దశంభాగం ఇవ్వకపోయినా దేవుని మాట వినండి, దేవుని మందిరికి రండి. దేవుడు అందుకని ఏమనంటే అంటే మామిడి పండు పండవు, నీ పత్తి చెట్లు ఆ పత్తి చెట్లు ఎట్టి పూత రావు, కాయగాయవు. ఏది నీ ఖజూరు చెట్లు, ఈత చెట్లు కాయలు కాయవు, పూత రావు. అక్కడ ఉన్నాయి. ఆ కాలం ఈ కాలం మనం ఏంటి పత్తి పండిస్తున్నాం కదా, వాళ్ళు అక్కడ ఏం పంట పండిస్తారు తెలుసా, ఖజూరు అయితే ఇది ఆ ఖజూరు చెట్లు పంట ఇక్కడ ఉన్నాయి. దానిమ్మ చెట్లు మనకు కూడా ఉన్నాయి అక్కడక్కడ. దేవుని బిడ్డ పంట పండాలంటే మనం ఏం చేయాలి తెలుసా, దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, యాపిల్ చెట్లు, ఈ పంట మనం పండించాలంటే ఏం చేయాలి తెలుసా, దేవుని మాట వినాలి. ఈరోజు మనం వరి పంట పండాలన్నా, పత్తి చేను పంట పండాలన్నా, ఏదైనా మనం దేవుని చిత్తాన్ని అనుకూలంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు మనకు శ్రమల పాలు, కష్టాల పాలు అవుతాం. అందుకని ఏమంటున్నాడు తెలుసా, మీరెంత సంపాదించినా
ఏంటి ఎంత సంపాదించినా చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంది అని చెప్తున్నాడు. చూడండి ఇంకొక మాట, చక్కటి మాట ఉంది చూడండి. ఇక్కడ ఏమని ఉంది తెలుసా? కాగా సైన్యములకు అధిపతియాగు యెహోవా సెలవిచ్చేదేమనగా మీ ప్రవక్తను గూర్చి ఆలోచించుడి. మీ సేవకుడు చెప్పిన మాట ఆలోచించుడి, మీ ప్రవక్త చెప్పిన మాట ఆలోచించుడి. ఈరోజు ఏమంటుంది, ఏం జరుగుతుంది తెలుసా? సేవకుడు మాట వినరు, సేవకుడు చెప్పే బోధ వినరు. తెలుసా? సేవకుడు చెప్పే బోధ వినరు, దాన్ని పాటించరు, మందిరికి టైంకి రావు. దేవుని బిడ్డలు గమనించండి. నువ్వు ఎందుకు నమ్మినావు? ఎందుకు విశ్వసించినావు? ఎందుకు నువ్వు మరి నీకు ఆశీర్వాదం కావాలి, నా భార్య పిల్లలు మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, లోబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఎక్కువసేపు ప్రార్థించాలి, దేవుని ఎక్కువసేపు స్తుతించాలి, దేవుని ఎక్కువసేపు ఆరాధించాలి. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే ఇక్కడ ఏమంటుంది తెలుసా? మీ సేవకుడు మాట వినురి, మీ ప్రవక్త మాట వినురి. దేవుని బిడ్డలు గమనించాలి. అక్కడ అంటే ఏం జరిగిందంటే సేవకుడు మాట వినట్లేదు, ప్రవక్త మాట వినట్లేదు అంట. సేవకుడు మాట ప్రవక్త మాట అంటే ఏంటి? సేవకుడు దేవుని మాటే చెప్తాడు, ప్రవక్త కూడా దేవుని మాటే చెప్తాడు. దేవుని మాట చెప్పేవాళ్ళు సేవకులు. దేవుని బిడ్డ, అందుకే ఏం జరుగుతుంది తెలుసా? ఆగని బిడ్డ, మీకేం పని కూడా చేస్తానన్నాడు దేవుని బిడ్డ గమనించి. అందుకని మనకు వచ్చే కరువులు, కష్టాలు, నష్టాలు తెలుసా? మన ఛత్తీస్గఢ్లో చూడండి, 10 ఎకరాలు మొత్తం చల్లుతాడు, తిప్పి కొడితే 2 పుట్లు కూడా రావు. తెలుసా? పండించే తెలివితేటలు లేవు, ఎలా పండించాలి? ఇక్కడ కూడా అట్లే చేస్తారు మనోళ్ళు, అట్లే చేస్తారు. అందుకే ఇక్కడ లోపల దున్నిందని దాని ఒక పురుగు కూడా ఉండదు, అంత దున్నినా కూడా పండదు. ఎందుకు పండదు తెలుసా? పాపం. సృష్టికర్త అయిన దేవుని మాటని విను, ఆయన మాట వింటేనే. అందుకని దేవుడు ఏమని అంటే, నా మాట వింటే ఎండిపోయిన ఏడారుల్లో నేను ఊటని పుట్టిస్తానన్నాడు. పుట్టిస్తానంట. ఎండిపోయిన ఏడారి అంటే ఏంటి? నీళ్ళు ఉండవు, వర్షం రాదు, వర్షం రాదు. అక్కడ కూడా నేను వర్షం కురిపిస్తాను, ఊటను పుట్టిస్తాను. ఊట అంటే మన భాషలో ఏంటి? మన భాషలో ఊట ఇంజలోనికి ఎత్తుతున్నా కండ్లు, ఏర్పేదిన కండ్లు, అది కూడా పుట్టిస్తానని మొత్తం దేవుని పెట్టాలి. గమనించాలి, దేవుని మాట వినాలి. కానీ నిజంగా దేవుని మీద విశ్వాసించి నువ్వు చక్కగా నువ్వు చేతి పని అయినా, నువ్వు కూలి పని అయినా, ఏ పని అయినా దేవుని మాట చొప్పున చేయి. అందుకనే ఇదిగో నా మాట చొప్పున చెయ్యువాడు బండ మీద ఇల్లు కడతాడని యేసు ప్రభువాని. నువ్వు దున్నేటప్పుడు చక్కగా శుభ్రంగా దున్ని విత్తనం పెడితే, దేవుని మాట ప్రకారం విత్తనం పెడితే అది మొలుస్తుంది, పండుతుంది. మొలుస్తుంది, మంచి ఎదుగుతుంది, పండుతుంది. పండకపోయినా పర్వాలేదు, దేవుడు నాకు ఇంకో కాలంలో కల్పిస్తాడనేది విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు కొద్దిగా ఇచ్చాడు, ఈ దేవుడికి నేనే దాచుకుంటాను అనుకుంటే చిలిగిపోయిన బీరువాలను పెట్టినట్టు ఉంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు మన కోసమే చెప్తున్నాడు. దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, చక్కటి మాట ఉంటుంది. అబ్బా ఎక్కడ ఉంటుంది? చూపిస్తాను చూడండి. చక్కటి మాట ఉంటుంది చూడండి. ఒక మాట చూద్దాం. చక్కటి మాట ఇక్కడే వచనం. రైట్, వచనం దొరికింది. ఇప్పుడు చదవండి. 2వ అధ్యాయం, హగ్గయి పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయం నుండి చదువుతారా? 2వ అధ్యాయం చదవండి, తర్వాత వివరిస్తాను. 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. చక్కటి మాట మనకు ఉంది, చదవాలి. నేను చదువుతాను, వినండి. వెండి నాయది, బంగారం నాయది, ఇది సైన్యములకు అధిపతియాగు యెహోవా
యెహోవా వాక్కు ఈ కడవరి మందిరము ఒక మహిమను బట్టి మందిరము ఒక మహిమ మించినని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవించుచున్నాడు. ఈ స్థలం మందు నేను సమాధానము నిలువ నన్ను గ్రహించదురు. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారా, వెండి నాయది, బంగారం నాయది. వెండి బంగారం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడ ఉంటుంది? షాప్లో కాదు. ఫస్ట్ ఎక్కడ ఉంటుంది? షాప్లో తర్వాత. మనం ఇప్పుడు అంటారు చూడు, రాడ్ల ఈ పెద్ద రాడు, చిన్న రాడు. మనం ఇప్పుడు మనం ఉడుతున్నాం, పాడు మర్చుతారా? పాడు నిలుకుంటా ఉడుతున్నాం కష్టం. అవి ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి? భూమిలో ఉంది. వెండి ఉంది, బంగారం ఉంది, ఇనుము ఉంది, భూమిలో ఉన్నాయి. దేవుడు భూమిలో పెట్టాడు తెలుసా? కానీ అందుకని వెండి, బంగారం, ఇనుము అంత భూమిలో దేవుడు పెట్టాడు. ఎవరి కోసం? మన కోసం. అందుకనే ఆ బుక్ ఎక్కడి నుండి వచ్చి ఆ దేవుడు పెట్టిన బుక్ వాళ్ళు ఏంటి మా బుక్ అంటున్నారు. దేవుని బిడ్డలు గమనించారు. కానీ ఏం చేస్తాం? ఇంకా బంగారం ఉంటే కొండల్ని తవ్వుతున్నాయి. ఇప్పుడు మన ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఆ కొండలు అంటే చాలా ఉందంట. ఏంటి మంచి రాయిలు ఉన్నాయంట, పాలిస్ రాయిలు ఉన్నాయంట. మోడీ కనిపెట్టి కన్నేసి దేవుని బిడ్డలు గమనించారు. మన తాతలు అక్కడే బతుకుతున్న బంగారం బయటికి దొరకట్లేదు, వెండి దొరకట్లేదు. ఆ కొండలు ఎవరు కనిపెట్టాలి? ఆ కొండలో ఉన్న ఖజానంతా ఎవరు తీసుకెళ్తారు? దోపిడి పట్టుకెళ్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించి అప్పుడే నా భూమిలో ఉన్నది నాకు పైసా ఇస్తే నీ దేవనేది చేస్తారు. కొంతమంది ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. పట్టలోనే ఇస్తారు. దేవుని బిడ్డ గమనించారు. కానీ అందుకనే దేవుడు అంటే ఏం చేసింది తెలుసా? వెండి నాయది, బంగారం నాయది, భూమి ఆకాశం నాయది, నక్షత్రం నాయది, అడవి నాయది, జంతువులు నాయే. మీరు కూడా నావారే. నా చేతులతో మిమ్మల్ని తయారు చేసే. తేడా వచ్చిందా? తీసి పారేస్తా అవుతారా? దేవుని బిడ్డలు గమనించాలి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డలు దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని మాట కాదనుకుంటూ ఉండాలి, దేవుని పనిలో సహకరించాలి. దేవుని పనిలో మనం సహకరించాలి, సహకారిగా ఉండాలి. అది విశ్వాసులు గుణం. దేవుని బిడ్డలు. హల్లెలూయా. దాని స్తోత్రం.